ఫ్రెండ్స్, ఈరోజు మన తెలంగాణ కళారత్నాల్లో ఒక గ్రామీణ కళాకారులను మనం ఎంతోమందిని పరిచయం చేసుకున్నాము. గ్రామీణ కళారూపాలు, జానపద కళారూపాలు, వృత్తి కళారూపాలు తెలంగాణలో గ్రామాలలో వారికి జీవనోపాధి, వారి వృత్తులే వారి కళారూపాలతో ప్రదర్శించుకుంటూ వారు జీవనోపాధిని వెతుక్కుంటూ వలస వెళ్తుంటారు. అందులో భాగంగా చిందు యక్షగానం ఒక మంచి కళారూపము, జానపద కళారూపము. దీనిలో ఆంగికము, సాహిత్యము, పద్యము, అలాగే మేకప్, తర్వాత హార్మోనియము, తర్వాత తబలా, ఇవన్నీ కూడా సమ్మిళితంగా ఒక సంపూర్ణమైనటువంటి కళారూపం. ఇది దాదాపుగా వెనుకబడుతోంది. ఇది కళారూపాలు కూడా కనుమరుగు అవుతున్నాయి. ఈ కనుమరుగు చిందు కళారూపము కనుమరుగు కావద్దని నేను తెలంగాణ కళారత్నాల్లో చాలామందిని ఇంటర్వ్యూ చేశాను. సీనియర్ కళాకారులను కూడా చేశాను, జూనియర్ కళాకారులను కూడా చేశాను. ఈరోజు ఒక సీనియర్ కళాకారులను వాళ్ళకుండే బాధలు, వాళ్ళకుండే వృత్తి కళారూపాల్లో ఏమేమి బాధలు ఉన్నాయి, వాళ్ళు ఏమేమి అనుభవిస్తున్నారు, వాళ్ళకి జీవనోపాధి ఉందా లేదా, వాళ్ళకి ప్రభుత్వాలు, ప్రజలు వాళ్ళని ఎత్తుకోవాలంటే, వాళ్ళకి జీవనోపాధి కలగాలంటే ఏం చేయాలనే ఒక కళారూపం గురించి ఆ గ్రామీణ కళాకారుని మనం పరిచయం చేసుకుందాం. నమస్కారం అండి. నమస్కారం అండి. నా పేరు రఘునందన్ అండి. నేను తెలంగాణ కళారత్నాలను యూట్యూబ్ ఛానల్ పెట్టాను. కళాకారులందరినీ ఒక పుష్పగుచ్చంలాగా, ప్రతి కళాకారులు కూడా ఒక పువ్వు, అన్ని పుష్పగుచ్చంలో ఎలాగైతే మంచి సువాసన భరితంగా ఉండడానికి సంఘంలో ఎలాగైతే కళాకారులు ఉంటారో, అలాగే కళారూపాలను, కళాకారులందరినీ ఒక పుష్పగుచ్చంలో ఇమడించుకొని నేను నా ప్రయత్నము చిన్న ఉడతా భక్తిగా చేస్తున్నానండి. మీ కళా ప్రయాణం, మీ కళారూపం గురించి, మీ పేరు, మీ గురువు గారు, మీకు ఏమేమి కష్ట నష్టాలు ఉన్నాయని చెప్పండి మా ప్రేక్షకులకు. నా పేరు గడ్డం సారంగపాణి, గ్రామం పున్నేరి, హనుమకొండ జిల్లా, ఐనావోల్ మండలం. సనాతనము నుండి, మా తాతల నుండి ఈ చిందు యక్షగానం అనేది నేర్చుకుంటూ ఉన్నారు. మాకు చదువు అంటే మా వాళ్ళు ఊళ్ళెంబడి తిరిగి ఆటలు ఆడుకుంటూ, పాటలు పాడుకుంటూ, ఏదో తోచినట్టు ఊళ్ళోకి వెళ్ళి ఏసీ వాళ్ళను త్యాగబత్యాలు అట్టుకొని 3 బాటల కాడ ఆట చెప్పి ఆఖరికి ఇళ్ళమ్మేషమేసి ఊళ్ళో తిరిగి సదుపాయం కొరకు అప్పటి నుండి మా తాతల నుంచి చేసి. మీ వయసు ఎంత మాస్టారు? నా వయసు 55 ఉంటుంది. నా చిన్నప్పటి నుండి, అంటే నా చిన్నప్పుడు కూడా లోహితుని వేషం వేసిన కానుండి మా వాళ్ళతో ఉంటూ అదే విద్యాభ్యాసం చేసుకుంటూ ఇప్పటి వరకు అందులోనే ఉంటూ, ఏమి సదుపాయం అంటే బ్రతుకుదేరువు తప్ప సంపాదించి వెనకకేసింది సొమ్మింత వరకు లేదు. మా బ్రతికే అంతవరకు వచ్చింది. అప్పుడు జనాలు వచ్చి చూస్తే వాళ్ళు పైసోపావులు వేస్తే మాకింతంత దారిభత్యం వెళ్ళేది. కానీ ఇప్పుడు ఈ టీవీలు, ఈ సీరియళ్ళు వచ్చిన కానించే మమ్మల్ని కానేటి వాళ్ళు ఎవరు లేరు. వెళుతున్నాము అదే ప్రకారంగా కళామ తల్లి సేవ చేసుకుంటూ అప్పటి నుండి మా వాళ్ళతో ఉన్నాం కాబట్టి ఇప్పటికీ కూడా మేము అదే వృత్తిలో ఉన్నాము. వేరే చేయాలంటే చెయ్యనులేము. చేస్తే ఇప్పుడు మాకు ఏ గవర్నమెంట్ వచ్చినా వాళ్ళ వరకు వాళ్ళు చూసుకుంటాను తప్ప మాకైతే ఇప్పటి వరకు ఇండ్లు ఉండే వాళ్ళకు ఉన్నవి, లేని వాళ్ళకు ఏం లేదు. నాకైతే ఇల్లు లేదు ఇప్పటికి కూడా. కానీ ఎవరికి ఏ సహాయం చేసినా లేదు. ఇప్పటికీ నాకు పింఛను కూడా లేదు, పింఛను కూడా రావడం లేదు. కానీ కళామ తల్లి సేవ చేసుకుంటూ ఉంటున్నాము. మీ గురువుగారు ఎవరు? మా గురువు అన్నది లేదు. ఊళ్ళ పొంటి తిరిగి తల్లిదండ్రులు చెప్పిన చదువుతోటే. మీ నాన్నగారు అబ్బాయి పేరేంటి? మా నాన్న పేరు గడ్డం సాయిలు, మా అమ్మ పేరు గడ్డం సారమ్మ. వారు చిందు యక్షగానం చెప్పేవాళ్ళ? చింది యక్షగానమే, వాళ్ళు చింది యక్షగానమే. నేను లోహితుని వేషం కానుండి. ఎంత వయసులో వేశారు? నా వయసు 5 ఏళ్ళ కానుండే. మనకు అక్షరాభ్యాసం లేని కానుండే వాళ్ళు వీళ్ళు పాడతా అంటే విని
అప్పుడు మా వాళ్ళు చెప్పించుకుని. అసలు చిందు యక్షగానం అంటే ఏంటి? చిందు యక్షగానం అంటే అడుగు వేయడం వల్ల చిందు తొక్కడం వల్ల చిందు యక్షగానం అన్నారు. యక్షగానం కాబట్టి చిందు తొక్కడం వల్ల, ఆ అడుగు వేయడం వల్ల చిందు యక్షగానం అని పేరు వచ్చింది. యక్షగానం అంటే అంటే ఏంటి? యక్షగానం అంటే వెనకటి వాళ్ళు ఏమని చెప్పేది, గంధర్వులు ఉన్నారు, యక్షులు, రాక్షసులు అని చెప్పి రామాయణం, భారతం, పురాణాలు చెప్పుకుంటూ వస్తే అందులో ఏదో ఒకటి అనుకొని యక్షులంటే యక్షగానము అంతమంది సంపాదించి మంచిగా ఉండేవాళ్ళు అనుకునే వాళ్ళే. కానీ మా బతికి గింతవరకు ఉంది. అవుతుంది, మంచిగా అవుతుంది. సరే, ఇప్పుడు మీరు చిందు యక్షగానము కళారూపాన్ని మీరు బ్రతికిస్తున్నారు కదా, ఇప్పుడు మీకు జీవనోపాధి ఎలా ఉంది? జీవనోపాధి అంటే ఏముందండి, చెప్పుకోవడానికి ఏముంది? అక్కడికి అప్పటికన్నా అప్పుడు బాగుండేది, కానీ ఇప్పుడు ఏముంది? ఇప్పటికి గదే బ్రతుకున్నది, గదే లెక్క ఉంది. ఇంకా అప్పటికంటే ఇప్పుడు అద్మానంగా ఉంది. అప్పుడు ఏమీ లేనప్పుడంటే వీళ్ళు డబ్బులు ఇస్తే మాకు వెళ్ళేది. ఇప్పుడు డబ్బులు ఇచ్చే వాళ్ళు కూడా లేరు, మా కథ చూసేవాళ్ళు కూడా లేరు. ఏంటంటే పనికి చెయ్యను లేము, ఇటు ఏ పని చెయ్యలేము. ఇందులో ఉన్నాం కాబట్టి ఇక్కడనే చస్తూ బ్రతుకుతూ ఇందులో ఇదే మాకు మా జీవనోపాధి. ఏమేమి పాత్రలు వేయగలరు? నేను సావిత్రి వేయగలను, కీచకవధలో ద్రౌపది వేస్తాను, చంద్రమతి, సావిత్రి, సుగుణావతి, ఇలా ప్రతి ఒక్క దాంట్లో కూడా నేను వేషాలే వేసుకుంటూ వస్తున్నాను. మీకు ఇప్పుడు దీనిలో ఏమేమి నాటకాలు ఉంటాయి? ఇందులోనా చిందు యక్షగానంలోనా ఉన్నాయండి, బాగానే ఉన్నవి. వాటి పేర్లు ఏంటంటే మెయిన్గా బబ్రువాహన, సతీ సావిత్రి, రామాయణంలో లవకుశ, బబ్రువాహన, సారంగధర, చెంచులక్ష్మి, నాగార్జున, ఇలా పోతే బాగానే ఉన్నవి. మాంధాత చెప్తాము, మాంధాత, కాంతామతి, చెప్పుకున్నాం, సత్యహరిశ్చంద్ర, ఇలా చెప్పుకుంటా పోతే 60-70 నాటకాలు యక్షగానాలు ఉన్నాయి. మీరు ఇప్పుడు దీనిలో సాహిత్యము రాగయుక్తంగా తాళయుక్తంగా ఉంటాయి కదా, మీరు స్త్రీ పాత్రలు వేస్తారు కదా, మీరు నాట్యం కూడా చేస్తారు కదా? చేస్తారు. అంటే నాట్యం చూసి నేర్చుకున్నారా, ఎవరైనా గురువు గారి దగ్గర? చూసి నేర్చుకున్నది. మాకు పాటను బట్టి మేము వేస్తాం. మేము పాడుకుంటూ నాట్యం చేసుకుంటూ మీరే మేకప్ చేసుకొని మేమే మేకప్ చేసుకోవాలి, మేమే చీరలు కట్టుకోవాలి, మేమే ప్రతి ఒక్కరు చేసుకోవాలి. మాకు ఒకరు వచ్చి ఇలా మేకప్ వేసేది ఉండదు, ఒకరు నాట్యమీలో వేయమని చెప్పేది కాదు. మేము పాట పాడితే దరువులు ఉంటాయి, జంపి తాళం ఉంటుంది, ఆది తాళం ఉంటుంది, త్రిపట తాళం ఉంటుంది. దాన్ని బట్టి మా పెద్దవాళ్ళు చెప్పిన దాన్ని బట్టి మేము చూసుకుంటూ ఉండి ఆ పాటను బట్టి అడుగులేస్తాం. అది తాళయుక్తంగా రాగయుక్తంగా సాహిత్యపరంగా చేస్తాం. ఓకే, ఇప్పుడు మీరు ఎన్ని పద్యాలు మీరు పాడగలరు? చదువుతాను. ప్రతి ఒక్క పాత్రకు ఉండవలసిన మీ నిడివి ఎంతసేపు ఉంటుంది ఈ నాటకంలో? మీ స్త్రీ పాత్ర కథను బట్టి ఉంటుంది. ఒక దాంట్లో సగమే కావచ్చు, ఒక దాంట్లో పూర్తి ఉండవచ్చు. ఇప్పుడు చంద్రమతి వేశాను అనుకో, చంద్రమతి మనము ప్రార్థన చేసిన కానుంచి మొదలుకుంటే 5-6 దాకా కూడా ఉంటుంది. ఎన్ని గంటలు కంటిన్యూగా పాడగలరు? కంటిన్యూగా మేము చేసేది 11 గంటలకు మేము కథ ప్రారంభం చేసి 5-6 వరకు కూడా కొట్టుకుంటాం. మబ్బులో అంత ఉంటుంది. మబ్బులో. కానీ ఇప్పుడు అంతా నిడివితో చూస్తున్నారా జనాలు? చూడకపోయినా కానీ కథ పరంగానైతే కథను పడగొట్టం కదా, వాళ్ళు చూసినా చూడకపోయినా. సంప్రదాయం కొనసాగుతుందా? ఇక సంప్రదాయం అంటే మేము కొనసాగించుకుంటున్నాం. చూసేవాళ్ళు పవిత్ర భావన మీకు ఉంది కాబట్టి కొనసాగిస్తున్నాం. అది దాన్ని దేవునిలాగా చూస్తారు. అవును, దాని భక్తి పారవశ్యంతో ఉంటారు. సరే, ఇప్పుడు మీరు ఈ ఎక్కడెక్కడ ప్రోగ్రాంలు చేశారు మాస్టర్? ఎక్కడెక్కడంటే చాలా ఊళ్ళు బాగానే చేసుకుంటూ వచ్చాం. ఇప్పుడు ఈ హన్మకొండ జిల్లా కానీ, మహబూబాద్ జిల్లా కానీ, ఇప్పుడు ఖమ్మం కానీ, ప్రతి ఒక్క దిక్కు అక్కడక్కడికి మా బంధుత్వం ఉన్న కాడికల్లా పిలుచుకుంటే అక్కడికి పోయినాం. ప్రతి ఊళ్ళో వేసుకుంటూ వచ్చినాం. చాలా ఊళ్ళో ఆడుకుంటూ వచ్చాం నాకు తెలిసిన వరకు, ఇప్పటి వరకు. ఇతర రాష్ట్రాలు ఏమైనా చేశారా? ఇతర రాష్ట్రాలు అంటే ఎప్పుడో ఒకసారి గవర్నమెంట్ ప్రోగ్రాంలని వీళ్ళు చెప్తే ఒకసారి రాజమండ్రికి మా అన్నయ్య గజవిలి సారయ్య గారు ఆధ్వర్యంలో. గజవిలి సారయ్య గారు మీ అన్నయ్య? మా అన్నయ్య. నమస్కారం సారయ్య గారు. నమస్కారం. మీ తమ్ముడి గురించి ఒక మాట చెప్పండి.
ఎలాంటి కళాకారులు? మంచి స్త్రీ వేషకాడు, ఉమ్, మంచి లయ, మంచి ఆట పాట, మ్మ్. నృత్యము, ఉమ్, రాగము, ఉమ్. మంచి చక్కటి వేషకాడు, హావభావాలు, హావభావాలు కలిగిన వాచకం, ఆంగికం, అన్ని కలిగిన సాహిత్యం, రాగం, తాళం అన్ని వచ్చు. అన్నీ బాగున్నాయి. మాట మంచి కనిపిస్తుంది, పటుత్వం వేటి కనిపిస్తుంది. వేష మనిషి దగ్గర పటుత్వం కనిపిస్తుంది. పటుత్వము, ఉమ్, మంచి కళ. ఇవాళ ఆడివేషం తెస్తే ఎట్లా నటించాలి, ఉమ్, ఈ కళను ఈ ఆడివేషానికి ఎట్లా పట్టుదల ఉమ్. జనాలని. మీరేం వేస్తారు? నేను మగ వేషం కడతా సార్. మీరు ఆయనతో ఏమైనా వేశారా? ఆయన వేషాను. ఉమ్. ఎంతసేపు సంవాదం ఉంటుంది? అమర్చవర్య గరుడ గంధర్వ కిన్నెర చెంపురుష యక్ష సిద్ధ సాధ్యగణములు మెల్లె మెల్లె. తలలెత్తి తిరగరింద్రాది దేవతలెల్ల పడగలండు పండగుండు కీలి కీలికు 1000 సింహముల బలము గలవాడను కీచకుడను మధ్య పేరు ఆమె ఆమె పాత్ర వేస్తాడు ఆయన? ద్రౌపది. మీరు చెప్పండి, ఆయనకు సరి సమానంగా ఒక డైలాగ్ చెప్పండి. అన్నగారు మేటి వేషకాడు ఆవభావాల్లోన, గదరించుట్లోన, పాట చదువుట్లోన కూడా గట్టికుడే మా అన్నగారు. అన్నగారికి తోడుగా నేను మీరు సమఉజ్జీలా? నేను ఆడవేషం నేను వేయగలను. సమఉజ్జీలా? సమఉజ్జి వేయగలను. అంటే ఆయన ఎంత వేస్తే మీకు అంత వన్స్ మోర్ వచ్చిందా? అవును, వస్తుంది. అలా వేసినాము మేము. అలా వేసి కూడా ఊళ్ళో పొంటి మెప్పు పడిచినాము. మాకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నాం. మీరు ఒక డైలాగ్ వేయండి. వేస్తాను. స్త్రీ పాత్ర. అదే చెప్తున్నాను. ఒక్కనాడు కూడా అంటే మాడ్యులేషన్ చేంజ్ చేస్తారా మీ వాయిస్తోనే? ఒక్కనాడు కూడా ఎప్పుడు ఏంటో అని చెప్పకుండా విశ్వామిత్రుడు వచ్చి ధర్ము కావాలన్నప్పుడు, మమ్ములను తీసి నీవు అమ్మినప్పుడు నోరాడగా ప్రాణేశ్వర అని మందలించకుండా కలహకంటి ఏమననో, కౌశికుడు ఏమననో, నీకెంత మాట వచ్చునే మాట్లాడకుండా ఉండి మమ్మల్ని ఇలా చేశావు. కానీ ఈ రోజున నా కుమారుడు చనిపోయిడన్న వార్త తెలవగానే ఒంటరిగా ఉండి నా కొడుకును చూసి, కుమారా లోహిత, ఎంత గతి సంభవించినది. ఈ రోజున పట్టణములో ఉన్నప్పుడు సకల సంపదలతో తొలదూగిన నీకు ఈ రోజున నేను ఒక్కదానిని ఉండి ఈ ప్రకారము చేయవలసి వచ్చను. ఆ రోజున గడియ ఎడమైన గుణగుణ నడచి వచ్చి, గడియ ఎడమైన గుణగుణ నడచి వచ్చి, బిడియ గదించెదవు కద బిడియ పడక, ఇప్పుడు రావేమి ఆసుత కోపమా లోపమా ఏది ఏమైనా ఆసుత లోహితాస్యాం. మీ డైలాగ్ డెలివరీలో ఆర్ద్రత కనిపిస్తుంది. పట్టణములో ఉన్నప్పుడు నా దగ్గరికి వచ్చి అమ్మా అన్నము పెట్టవని ఆ రోజున అనేవాడి. కానీ ఇప్పుడు ఏమైంది నాయన, ఇప్పుడు ఈ రోజున నిన్ను చూస్తూ ఉంటే అదిగదిగు విశ్వామిత్రుడు మా పైన పగ సాధించుట కొరకు నా కుమారునికి ఈ ప్రకారము చేసి ఉన్నాడు అంటే, కాల సర్పంబు గరచిన గాయములను పత్రములు తెమ్మటంచుయా బ్రాహ్మణమ్మా, చెంపపై కొట్టిన చేతి గురుతూ కనుల కగుపడుచుండెరా కనకదేహా. కళ్ళలో నీళ్ళు వచ్చేసినాయి స్వామి. ఈ ప్రకారంగా నా కుమారుణ్ణి ఏ కాష్టములోన ఒంటరిగా నేను ఉండి ఎలా కాల్చగలను?
హరిశ్చంద్ర, నా భర్త ఎక్కడ ఉన్నాడో, ఎలా అయ్యాడో, ఉన్నడో లేడో, పోయాడో ఉన్నాడో ఏమీ తెలియదు. కానీ ఈ కాటి కాపరిగా ఉండి ఈ కాష్టములోన నా ఒక్క కొడుకును కాల్చి చేతులు దులుపుకొని మొండిరాయిగా ఎలా జీవించగలను ప్రపంచములోన? ఏ తల్లికి ఈ స్థితి గతి రాకూడదు, ఎవరికి ఈ గతి రాకూడదు. భగవంత పరమేశ్వర, నీవే మాకు తోడు నీడ. అమ్మా గంగ భవాని, ఈ చీకటిలో నేను ఒక్కతను ఉన్నాను, నీవే నాకు తోడు. అమ్మా గంగ భవాని. చాలా బాగుంది. మై క్లాప్స్ టు యూ. అలాగే బాగుంది. ధన్యవాదాలు. నీ చేతలు నువ్వే వెయ్యి. నువ్వు మీ అన్న, నువ్వు పెద్ద అన్న, నువ్వే వేయాలి. నువ్వు డిజర్వ్. రియలీ యు ఆర్ చాలా గ్రేట్ అండి మీరు, చాలా గ్రేట్ మీరు. సరే కలు ఆయన ఈయన మా అన్నయ్య. సన్మానం చేసినాం, మీ తమ్ముడిని సన్మానం చేసినాం. మా అన్నయ్య హరిశ్చంద్రుడు, నేను చంద్రవర్తి. క్యా బాత్, ఎన్నోసార్లు క్యా బాత్. చాలా మంచి రోజు ఇవాళ మాకు. మీరు మంచి పండితులు. మీరు మీ చిందు యక్షగానంను మీరు భుజానికి ఎత్తుకొని ఈ కళారూపాన్ని మీరు మీలాగా మీరు ఎంత కష్టపడితే ఈ పాత్ర ఇట్లా వేయగలుగుతున్నారు. మీలాంటి వాళ్ళు ఇంకా ఉండుంటారు, చాలామంది ఉన్నారేమో. కానీ వాళ్ళను వీళ్ళు ఇప్పుడు పౌరాణిక నాటకాలు, కూచిపూడి వాళ్ళు, వీళ్ళందరూ మంచిగా పేరు ప్రఖ్యాతలు, డబ్బు గడిస్తున్నారు కదా. మీ చిందు యక్షగానంను మీకు ఇంత పాండిత్యం ఉంది కదా, మీకు ఇంత హావభావాలు, మీకు ఇవన్నీ ఉన్నాయి కదా, మీరు వాళ్లకు ధీటుగా మీరు కూడా తయారు కావాలని నా రిక్వెస్ట్ అండి. మీరేం తక్కువ లేరు. మీకు పాండిత్యం కానీ, మీ సాహిత్యం కానీ, మీ రాగం కానీ, మీ తాళం కానీ, మీ నేర్పరితనం కానీ, మీ పటుత్వం కానీ, ఇంకా మీకు సబ్జెక్ట్స్ ఉంది. కానీ ఇది ఈ జోకర్స్ను పెట్టి జోక్ లాగా చేయొద్దని నా రిక్వెస్ట్. అంటే కొంతమంది జోకర్స్ను పెడతారు, కానీ మొత్తం నాటకమే జోక్ అన్నట్టుగా చూపెట్టొద్దు. అవునండి, ఈ ఆర్ద్రత కనిపించాలి దాంట్లో. ఈ మొత్తం చిందు యక్షగానం అంటే అంత జోకర్స్ అన్నట్టుగా. అంటే నేను ఏమనుకోవద్దు, నేను బాధపడుతున్నాను, అట్లా మాట్లాడొద్దని. నాకు కూడా నన్ను క్షమించండి, ఏమనుకోవద్దు. లేదండి, ప్రజలను అలాంటిది మీరు ప్రాణదూరాలి దానిలోంచి. ఆ మబ్బు అనేది చిందు యక్షగానం అంటే విసుగుతున్నారు అన్నట్టుగా మీలా ఇప్పుడు టాలెంట్ ఉండి ఎవడైనా చూస్తాడండి. అది ఇప్పుడు టాలెంట్ ఉంటే ఎంత మంచి. ఇప్పుడు మీరు పశువు పాషాణం కరిగిపోతుంది. పశువు రాగం వింటే వచ్చి కూర్చొని తల ఆడిస్తుంది. నాగుంబాం పాషాణం మంచి రౌడీగాడు కూడా మీలాంటి ఈ ఆర్ద్రత, ఇంత పటుత్వం, ఇంత పాండిత్యంతో పాడితే అతను కరిగిపోతాడు. అతను సంగీతానికి కళలకు అంత పటుత్వం ఉంది, అంత పటిష్టత ఉంది అట్లా. కాబట్టి మీరు తమరు చెప్పిన దాంట్లో నిజం ఉంది. కానీ కళ అన్నది అందరిది, ఒక్కరిది కాదు, అందరి సొత్తు. కానీ కళను వినియోగించడంలో కొంతమంది అపసవ్యం చేస్తున్నారు. తెలియకనో తెలుసో మరి ఈ ప్రకారం చేస్తారంటేనేమో, అంటే చేసే వాళ్ళ దాంట్లో దృష్టి పెట్టుకొని. ఇప్పుడు రోజు ఎన్ని గంటలు ప్రాక్టీస్ చేస్తారు మీరు? నేను చిన్నప్పటి నుండి నేర్చిందే. నేను చిన్నప్పటి నుండి నేర్చిందే. ఒక ఆటల ఇప్పుడు ఒక ఆట అంటే చిన్నప్పుడు ఎన్ని గంటలు ప్రాక్టీస్ చేసేవారు? అంటే అదే పని, నాకు అదే పని, నాకేం పని వేరేగా ఏముండదు. ఓన్లీ తినడము, దొడ్డిపోవడం, మిగతా టైంలో అంతా ఇదే. ప్రతి విషయంలో మిగతా కాలకృత్యాలు తీసుకోవడం, ఈ పని చేసుకోవడం. అవును, అంతే. బుక్కులు ముంగటేసుకొని చదువుడే. ఇప్పుడే పుస్తకాలు ఉంటాయా? బుక్కులే కవీశ్వరులు రాసినవి. ఇవి ఎవరు రాశారు? ఇవి ఇప్పుడు ప్రతి ఒక్క బుక్కును మేము చదివేది నోటికొచ్చేది కాదు. ప్రతి ఒక్క బుక్కును రామాయణం నుండి తీసినవి, భారతం నుండి తీసినవే. 18 పర్వాలు ఉన్నాయి. 18 పర్వాల నుండి ఒక పర్వం. ఏ కవి పేరేంటి రాసిన? జిల్ల వెంకటదాసు, చెర్విరాల భాగయ్య ఈ తీసినవి. జిల్ల వెంకటదాసు ఒక 10-15 పుస్తకాలు చేశాడు. ఎవరైనా జిల్ల వెంకటదాసు అంటే అయినా కవీశ్వరుడు. అంటే మీ చిందు వాళ్ళేనా? వేరొకరు అయ్యగారులు.
అయ్యగారు. బ్రాహ్మణ్స్ ఓకే. వాళ్ళు చేశారు. ఇది. ఇప్పుడు సారంగ ధర వేరొకరు చేశారు. ఇలా చేసిన కవీశ్వరుడు చేసినవి అందులో నుండి మేము తీసి అపశబ్దాలు ఇవన్నీ లేకుండా- ఎప్పుడు రాశారు అవన్నీ వాళ్ళు ఎప్పుడు రాసిన 1951 నుండే ఉన్నాయి అవి బుక్కులు. ఇవన్నీ 1951, 35, 2 1925 అప్పటి నుంచే ఉన్నవి. ఆ బుక్కులు మా తాతలు తీసుకున్నారు, మా తాతల నుండి మా నాన్నలు తీసుకున్నారు, మా నాన్నల నుండి మేము తీసుకున్నాం. చేసుకొని ఇలా చేస్తున్నాం. చిన్నప్పటికి ఇప్పటికి ఏమైనా తేడా కనిపిస్తుందా మీకు? చిన్నప్పటికి ఇప్పటికి తేడా లేదండి, బాగుంది. అప్పుడు ప్రతి ఒక్కటి దొరికేది, ప్రతి ఒక్కటి కూడా దీన్ని గౌరవించినట్టు చేస్తే మాకు సంతోషం అనిపించేది. ఇప్పుడు చూసేవాళ్ళు సరిగా లేక మాకు సంతోషం చెప్పడమే, కాకపోతే బ్రతుకు తెరుగు తక్కువ. గౌరవత లేదు, లేదు. గౌరవత లేదు, లేదు. దాన ధర్మాలు లేవు, దాన ధర్మాలు లేవు, గౌరవత లేదు, గౌరవం లేదు. సో ఇప్పుడు మీరు ఏమేమి అవార్డులు వచ్చాయి మీకు? నాకు ఇక్కడ మన ఇక్కడ నుండి ఇప్పుడు మనకు కావాల్సింది ఒకటి ఏంటంటే ఇక్కడ మన కళారత్న అవార్డు ఇచ్చారు నాకు. ఇచ్చారా? ఆ, వెరీ గుడ్, ఇది దళిత కళారత్న అవార్డు మన రవీంద్ర భారతిలో తీసుకున్నాం. వెరీ గుడ్. ఓకే. ఇప్పుడుండే యూత్కి ఏం చెప్తారండి? వెంకన్న సార్ వెంటనే ప్రతిభ అవార్డు ఇచ్చాడు నాకు. ఓకే. ఇప్పుడుండే యూత్కి ఏం చెప్తారు? ఇప్పుడు నేనేం యూత్కి ఏం చెప్తున్నాను అని అంటే, ఇప్పుడు నేను తెలుగు విశ్వవిద్యాలయంలో జానపద కళాకారులను చింది అక్షరం నేర్పుకుంటూ నేను ఒక టీచర్గా చేస్తున్నాను. అవునా? మా అన్నయ్య పెట్టాడు. నేను అంతకుముందు Very 5 good, సంవత్సరాలు చేసిన సార్. మా అన్నయ్య వెరీ పెట్టాడు. గుడ్, వెరీ గుడ్. ఇవాళ ఇప్పుడు అక్కడి నుండి వచ్చాను. వెరీ గుడ్. బాచుపల్లి. బాచుపల్లి. బాచుపల్లిలో ఇప్పుడు అక్కడే వచ్చాను నేను. వెరీ గుడ్, వెరీ గుడ్. తెలుగు విశ్వవిద్యాలయం మన రాంపల్లిలో ఉండే, అవును. ఇక్కడ నుండి తీసి అక్కడ వేశారు. అక్కడ నుండి ఇవన్నీ ప్రక్రియలు ఇవన్నీ మీరు రాసుకొని మంచి పిల్లలకు నేర్పిస్తుర్రా? ఎంఏ చేసి సెకండ్ ఇయర్ వాళ్ళకి PG ఈ వాళ్ళకి. చింది యక్షగానం నేర్పుతున్నాను నేను వాళ్ళకి. మీరు ఉమ్. ఏమేమి నేర్పిస్తారు? మీ పాఠ్యాంశంలో ఏముంటాయి? నేను నేర్పించింది ఇంతవరకు అల్లిరాని నేర్పించాను. అల్లిరాణి, భద్రసేన, పరశురామ విజయం ఓకే. నేర్పించింది. బబ్రువాహన నేర్పించాను. విరాట పర్వం నేర్పించాను. వెరీ గుడ్. ఇప్పుడు సో ప్రొఫెసర్ మీరు? ఇప్పుడు నేను ఏం చెప్పిస్తున్నాను అంటే కాంబోజ మహారాజు కథ అని ఒకటి చెప్పిస్తున్నాను, ఓకే. వాళ్ళకి నేర్పిస్తున్నాను. ఓకే. చాలా ధన్యవాదాలండి. మీరు మంచి పిల్లలకు నేర్పిస్తున్నారు. మీరు ఇంకా మంచి మంచి ప్రోగ్రామ్స్ చేస్తూ మీ హెల్త్ బాగా కాపాడుకొని మీ జీవనోపాధిని పెంచుకొని మీరు కూడా మంచి ప్రోగ్రామ్స్ చేస్తూ మంచి మీకు కూడా మంచి మంచి అవార్డులు రావాలని మా ఛానల్ తరఫున కోరుకుంటున్నాను. ఒక సన్నివేశంలో ఏంటి, ప్రతిదినమేను తొల్దొల్త పాదములంటి నమస్కరించి మీ అతులితమైన దీవెనలనంది చరించు తదీయ భాగ్యమీ గతి ఎడమాయే గాంతుము భవత్పద పంకజంబులే కడసారి గ్రహించుము జానకీ సతీ జానకీ సతీ. లవకుశల సీతను అడవిలో అదే ఓకే. సరే, ఇప్పుడు పౌరాణిక నాటకంలో మీ చిందు యక్షగానంలో తర్వాత సినిమాలో వచ్చే ఈ డైలాగ్స్ పద్యాలన్నీ కూడా ఒకటేనా? మా చింది యక్షగానం నేర్పిన సినిమాలు వచ్చినాయి. అది నేను కూడా అదే అంటున్నా. రామారావు గారు ఇవే వాడిండు. ఇవే మీ రామారావు పౌరాణిక గారు- నాటకంలో కూడా ఇవే ఉంటాయి. చింది యక్షగానం అంటే రామారావు తీసుకొని రామారావు రామారావు మీరు- ముఖ్యమంత్రిగా మీరు ఉన్నప్పుడు వాడే పద్యాలు వాళ్ళు వాడి కోటీశ్వర్లు అయ్యారు, మీరు వాడి మీకు అవును. ఇప్పుడు వాళ్ళే అప్పుడు సో రామారావు మీరు ఎన్టీ రామారావు అంతటి వారు, ఇప్పుడు మీరు మరి అంతటి మహానుభావుడు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మాకు ఈ కళలు గుర్తించిండు. ఓకే. కానీ రామారావు గారు వెళ్ళిపోయాడు, ఇప్పుడు లేదు. మద్యపాన నిషేధం స్టార్టింగ్ ఇప్పుడు లేదు. అందుకని సరేనండి, మీరు మంచి మంచి బాగా నాకు టైం కేటాయించి ఇంటర్వ్యూ ఇచ్చినందుకు ధన్యవాదాలండి. చాలా మీరు చాలా పాండిత్యం ఉంది మీ దగ్గర, కాబట్టి మీరు తెలుగు యూనివర్సిటీలో పిల్లలకు నేర్పుతున్నారు. మీ అన్నగారు కూడా నాకు మీ కళారూపం అంటే నాకు చాలా ప్రేమ అండి. మీరు కూడా బాగా చేసుకోండి. చాలా ధన్యవాదాలండి. మీ నెంబర్ చెప్పండి. నా నంబరు
9849864530. మళ్ళీ ఒకసారి చెప్పండి. 9849864530. మా ఛానల్ గురించి మీ అభిప్రాయం చెప్పండి. ఛానల్ గురించి అభిప్రాయం ఏంటంటే, ఇటువంటి ఛానళ్ళు మా అటువంటి వారిని గుర్తింపు చేసి 10గురికి మెప్పించి 10గురికి వినజేయడము ఈ ఛానల్కు, మీకు ఈ ఛానల్ ద్వారా మీ అందరికీ నా యొక్క కృతజ్ఞతలు. ధన్యవాదాలండి. నమస్కారం. నమస్కారం. ఓకే ఫ్రెండ్స్, చాలా మంచి సీనియర్ కళాకారులు. నేను వీరికి కొంతమంది మట్టిలో మాణిక్యాలలాగా ఉంటారు. వీళ్ళు మాణిక్యం పైకి వచ్చినప్పుడే మెరుస్తుంది. ఎవరో తీసుకొని రావాలి. నేను తీసుకొచ్చాను అని అనుకుంటున్నాను. మీరు మట్టిలో మాణిక్యం అనే కాకుండా మీరు తలమాణికమై వెలగాలని కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్కారం. థ్యాంక్ యూ. ఓకే ఫ్రెండ్స్, చాలా సంతోషం. సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.